దేశంలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్పై ఉందనడానికి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి పెరిగిన ప్రయాణికుల రద్దీనే కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే విజయవాడ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచేందుకు తన సాయశక్తులా కృషి చేస్తారన్నారు కేంద్ర మంత్రి. గన్నవరం ఎయిర్పోర్ట్లో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ప్రయాణికుల రద్దీ పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు ఆయన. గత 3 నెలల్లో ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ ట్రావెలర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో చూసుకుంటే సుమారు 80,000 మంది ట్రావెల్ చేసేవారు. కానీ ఇదే ఆగస్టులో ఈ సంవత్సరం మనం చూసుకుంటే సుమారు 1,00,000 మంది ఈ రోజు ట్రావెల్ చేసే పరిస్థితిలో వచ్చారు. మొట్టమొదటిసారి మన విజయవాడ టెర్మినల్ నుంచి 1,00,000 మందిని మనం కేటర్ చేస్తూ కెపాసిటీని ఈ రోజు కేటర్ చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు వీళ్ళందరి తాలూకా సహకారం ఉండడం, ఆంధ్రప్రదేశ్ మీద దేశం తాలూకా దృష్టి ఏ రకంగా పెరిగిందన్నది ఎయిర్పోర్ట్ స్టాటిస్టిక్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది. అందుకనే ఈ రోజు మిగిలినటువంటి టెర్మినల్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా రివ్యూ పెట్టుకుని వేగవంతం చేయడానికి, అది యాక్చువల్ గా ఈసారికే కంప్లీట్ అవ్వాలి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల అది కాస్త ఆలస్యం అయింది. కానీ ఈ రోజు మా బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా 1 year లో కంప్లీట్ చేయాలని అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్